దాని వెనకాల అంటే కేటీఆర్ హస్తం ముందే కాల్ తీసి అలా బెదిరించి నిజంగా అలాంటి కాల్స్ పడ్డారు. పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరు. నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే సినిమా ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకి ఎంత బాగా ఇస్తుందో పాలిటిక్స్ ప్రజల గురించి ఆలోచించాలి. పాలిటిక్స్ని తెచ్చి సినిమాలో కలిపితే అది మంచి ఉద్దేశం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొండా సురేఖ గారు ఒక బాధ్యతమైన మినిస్టర్ పోస్ట్లో ఉన్నారు. ఆమె ఏ ఉద్దేశంతో ఉన్నారో అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం. సినిమాల మీద అనడం అది తప్పని నేను అనుకుంటున్నాను. ఆమె కూడా రిలీజ్ అయ్యి ట్విట్టర్ చేసినట్టున్నారు కొంచెం. ఎందుకంటే సినిమా పాలిటిక్స్ అనేది ప్రేక్షకుల మీద ఆధారపడి ఉన్నాయి. వాటి మనం కాంట్రవర్సీ చేసుకుంటే చాలా ఆల్రెడీ నాని కూడా ఏదో కోర్టులో కేసు వేద్దాము అనే ఇదిలో ఉన్నాడు అని నిన్న సాటర్డే సండే కాబట్టి ఆగారు అని నిజంగా అంటే రేపు వెళ్ళే అవకాశం ఉందంటే. ఎందుకంటే నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేశారు కాబట్టి అది హైకోర్టులో కూడా హైడ్రా గురించి కూడా వార్నింగ్ ఇచ్చారు గవర్నమెంట్కి. ఎందుకంటే ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ అండి. ఆ కళని ఇలా హైడ్రా అని చెప్పి పగలగొట్టేస్తున్నారు. అది నిజమే కావచ్చు, కానీ ఒక్కసారి వాళ్ళకి 1 month నోటీస్ పీరియడ్ ఇవ్వకుండా పగలగొట్టేస్తే చాలా అన్యాయం కదా. ప్రతి ఒక్కరిది కళ ఉంటుంది, సొంత ఇంటి కళ. అది తప్ప రిజిస్ట్రేషన్ అవ్వకముందే చూసుకోవాలి. ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయినాక ఇల్లు కట్టుకున్నాక కూల్చివేయడం తప్పని నా అభిప్రాయం చెప్తున్నాను. నిజంగా అంటే ఈ కేటీఆర్ ఈ రకంగా చేయడం పట్ల అంటే నిజంగా చేశారంటే లేకపోతే కొండా ఓన్లీ రాజకీయ పరంగానే అన్నారు. పాలిటిక్స్ ఇప్పుడు అండి నేను ఒక్కటి స్వచ్ఛంగా చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ప్రజల్ని పట్టించుకోవడం మానేశారు. అక్కడేమో తిరుపతి లడ్డు గురించి రచ్చ చేస్తున్నారు ఇరు పార్టీలు. ఇక్కడ కేటీఆర్ గురించి ఈ హైడ్రా గురించి తప్ప అరే ప్రజలకి కనీస సౌకర్యాలు ఉన్నాయా? ఇప్పుడు దసరా వస్తుంది, హైదరాబాద్ నుండి ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి బస్సుల్లో సౌకర్యాలు ఉన్నాయా? ట్రైన్లో సౌకర్యాలు ఉన్నాయా? ఇవి ఎవరు ఆలోచించడం లేదు. ఎవరి పాలిటిక్స్ గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు అనిపిస్తున్నారు.